హాయ్ హలో నమస్తే ఢిల్లీ కార్స్ తెలంగాణ. ఎకో స్పోర్ట్ చాలా బాగుంది కారు. మొత్తం ఒరిజినల్ పెయింట్ ఉంది. కరీంనగర్లో ఉందండి. పవర్ స్టీరింగ్, పవర్ విండో, స్టీరింగ్, ఆడియో కంట్రోల్ అన్ని ఫీచర్స్ ఉన్నాయి. లేటెస్ట్ గ్రిల్ మోడలు కేవలం 4.5 లక్షలకే ఇస్తాం మేము. కమిషన్ ట్రాన్స్పోర్ట్ సపరేట్ ఉంటుంది. కుడివైపు కూడా చూసుకోండి, ఎక్కడ కూడా చిన్న గీత కూడా లేదు. ఈ స్టిక్కర్ ఢిల్లీలో వాళ్ళే ఎంచుకున్నదే, కొద్దిగా డల్ ఉన్నది స్టిక్కరు. పెయింట్ మట్టుకు కంప్లీట్గా ప్యూర్ ఒరిజినల్ అండి. టైర్లు కూడా 80% ఉన్నాయి. ఇప్పటికిప్పుడు దీనికి ఏం చేసుడు అవసరం లేదు. ఫుట్ రెస్ట్ కూడా నెంబర్ 1 ఉన్నాయి. బయట వాళ్ళు ఎక్స్ట్రా వేయించుకున్నాయి. తాళాలు ఇంకొక తాల్చేలు కూడా 2 ఉన్నాయండి. మనకు సీట్ కవర్ కూడా చూసుకోండి, ఇంటీరియర్ నెంబర్ 1 క్వాలిటీ ఉన్నది. స్టీరింగ్లో ఆడియో కంట్రోల్, ఈ పవర్ విండోస్ కూడా ఉన్నాయి. మనకు హెడ్ లైట్ కూడా మనకు ఎక్కువ రీడింగ్ తిరగలేదు, అది కూడా ప్రూఫ్. 73,000 విత్ ట్రాక్. ఇప్పటి వరకు మీరు మొట్టమొదలు ఫోర్డ్ ఈ నెంబర్తోని ట్రాక్ కార్ ఇన్ఫోలో కానీ ఇక్కడ ప్లేస్టోర్లో ఆండ్రాయిడ్లో యాప్ ఉంటుంది, దానిలో చూసుకొనైనా ట్రాక్ తీసుకోండి. 4.5 లక్షలకు కరీంనగర్లో ఉన్నది. మొట్టమొదలు మొత్తం టెస్ట్ డ్రైవ్ చేసి మళ్ళీ తీసుకుపోరి. షోరూమ్ అంటే షోరూమ్ కరీంనగర్లో కూడా ఉంది. చూసుకొని తీసుకోరి. సీట్ కవర్ కూడా ప్రీమియం క్వాలిటీ, అంటే మనం ఇట్లా చాలా దాంతో గట్టి ఒత్తిపట్టి గీకిన సిలిండర్ లాంటిది వేసుకున్నా కూడా గీతలు పడనటువంటి క్వాలిటీ. ఏమియో కూడా ఉంది, ఏమియో కూడా రేపు పెడతాం. కింద మ్యాట్ కూడా ఒరిజినల్ ఉంది మొత్తం. వెనక నుంచి చూసుకోర్రి, నెంబర్ 1 ఉంది. సేమ్ ఎకో స్పోర్ట్ డీజిల్ ఇంజన్, మంచి మైలేజ్ వస్తుంది. మైలేజ్ కూడా ఎందుకంటే అలై వీల్స్ ఉంటే మైలేజ్ కొంచెం తక్కువ రావచ్చు. బ్యాక్ సైడ్ గ్లాస్ కూడా సేమ్ ఒరిజినల్. రూఫ్ కూడా చూసుకోండి, నెంబర్ 1 ఉంది. ఈ సెన్సారే ఉంటుంది ఇక్కడ మనకు. దీనికి కూడా సేమ్ క్వార్టర్ ప్యానెల్. కుడివైపు ఇది కూడా ఒరిజినల్, ఎడం వైపు ఇది కూడా ఒరిజినల్. 4,50,000కు ఇంజన్ అయితే అన్ని ఫోర్డ్లా సేమ్ 1500 cc ఉంటుంది. స్టీరింగ్ రాడ్లు, టైర్లు, వీల్స్, కింద అండర్ బాడీ, పైన రూఫ్, జాయింట్లు అన్నీ కూడా సేమ్ ఉంటాయి. కాబట్టి చూసుకోండి, 4.5 లక్షలకు ఆఫర్ బై ఆఫర్, అంటే ఓపెన్ రేట్ అన్నట్టు. ఎకో స్పోర్ట్ మార్కెట్ ఘోరంగా హైప్ అయింది. హైప్ అయ్యి అక్కడ మీకు అసలు పెరుగు దొరుకుతలేవు, తక్కువ ధరకు దొరుకుతలేవు. వాడ కూడా వాటర్ వాష్ చేయించినాం మనం. ఇది నిన్న పొద్దుగాల మొన్న వచ్చిన కంటైనర్లు వచ్చింది. ఇక నిన్న మొన్న మాకు టైం అడ్జస్ట్ కాలే. లెఫ్ట్ కూడా చూసుకోండి, ఎక్కడ గీత లేదు. డీజిల్ ఇంజను. ఇది కూడా సేమ్ ఫుట్ రెస్ట్. కింది వైపు చిన్న ఇక్కడ డెంట్ లాగా ఉంది. ఒకసారి మొత్తం మళ్ళీ చూద్దాం. డోర్లు అన్నీ కూడా ఒరిజినల్. మనకు అద్దాలు ఏ ఒక్కటి మారలేదు. సేమ్ చెసిస్ నెంబర్ దానిపైన ఉంటుంది. ఇంజన్ సాలిడ్ ఉంది, మంచి మైలేజ్ వస్తుంది. ఇది అలై వీల్ ఉంటే 1-2 అట్లా మైలేజ్ డౌన్ అవుతుంది. బ్యానెట్ కూడా చూడండి ఒరిజినల్ మొత్తము. దీని నంబర్లు కూడా GN15N1 16854B అది కూడా ఉంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఎక్కడ కూడా మీకు స్టిక్కర్ కానీ ఏ ఒక్కటి చేంజ్ అవ్వలేదు. ఈ రబ్బర్ కూడా మనకు బయటగా సప్పుడు రాకుండా ఉంటుంది. కొన్ని పైసలు ఇప్పుడు ఇస్తాం, కొన్ని పైసలు లోన్ ఇచ్చి వచ్చినాక ఇస్తామంటే 20-30 అయినా ఆపుతాం. ఎన్ఓసికి అయినా 10-20 రూపాయలైనా ఆపమంటే హోల్డ్ పెడతాం ఇమీడియట్గా. కుడివైపు అప్రాను విత్ ఫోర్డ్ స్టిక్కరు, సరిగ్గా వాచ్ చేయలేదు కానీ విత్ ఫోర్డ్ స్టిక్కర్ చూసుకోండి. నంబర్ కూడా అప్రాన్ నంబర్స్ కూడా. అది ABS యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అంటారు దాన్ని. 4 పయ్యలకు 4 టైర్లకు ఈ 4 పైపులు పోతాయి. దీనికి సంబంధించిన బ్రేక్ కిట్టు, దానికి సంబంధించిన ECM చూడండి. ఒరిజినల్గా ప్రతిదీ పైప్ టు పైప్ ఒరిజినల్ ఉంది. ఎక్కడ చిన్న వర్క్ కూడా లేదు. ABS కూడా మీకు యాస్టీస్ చాలా పర్ఫెక్ట్ ఉంది ఇంజన్లా. మనకు ఒక్క కాడ కూడా ఈ మరక వేయింది అన్నట్టు లేదండి, ఈ ఒక్క స్టిక్కర్ వేయింది అన్నట్టు లేదు. ఎందుకంటే 1-2 సార్లు నీళ్ళు కొట్టినా అంతా పోతుంది. కాబట్టి ఆ నీళ్ళ పడిన పడిన దాన్ని బట్టే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది కూడా ఫోర్డ్ స్టిక్కర్ కూడా సేమ్ యాస్టీస్ ఉంది. అప్రాన్ లెగ్స్. ఈ ఏదైతే హెడ్ లైట్ల స్టిక్కర్లు ఉన్న కారే మనం కొంటున్నాం. హెడ్ లైట్ల స్టిక్కర్ ఉన్న కారే కొంటున్నాం. ఇది అప్రాన్ లెగ్. ఇది కూడా సేమ్ మనం ఒరిజినల్ అయితేనే కొంటున్నాం ఈ అప్రాన్ లెగ్స్ అనేది. బ్యానెట్ కూడా సేమ్ స్టిక్కర్ కూడా ఒరిజినల్. ఇది ఎడం వైపు లైట్ కూడా సేమ్ హెడ్ లైట్లు స్టిక్కర్ ఉంటేనే కొంటున్నాం. తాళం కూడా 2 ఉన్నది, ఇంకో తాళం ఇక్కడ లేదు. కానీ 2018 మోడలు. టర్బోది కూడా సేమ్ మనకు స్టిక్కర్ కూడా A to Z బరాబర్ ఉంటేనే మనం తీసుకుంటాం. ఉంటేనే బండి మీద చేస్తున్నాం. ఇంజన్ చూసుకోండి ఎంత క్వాలిటీ ఉందో.
బ్యానెట్ చూసుకోండి ఎంత క్వాలిటీ ఉందో. ఒక 80% అంటే కారు మొత్తం 100 అయితే ఇంజనే 80% అన్నట్టు. మీదంతా వట్టి అగ్గిపెట్ట లెక్క, అగ్గిపెట్టాల మనం కూర్చుంటాం అన్నట్టు లెక్క. కూలెంటు, ఇంజన్ ఆయిల్ కూడా ఫెయిర్ ఉంది. స్టిక్కర్ కా నుంచి హెడ్లైట్ స్టిక్కర్, టర్బో స్టిక్కర్, ఇది వైపర్ వాటర్, దాన్ని కూడా క్వాలిటీ చూసుకోండి. షోరూమ్ నుంచి అందులో పోతారు, పోసినట్టే ఉంది. కొద్దిగా సప్పుడు బాగా వస్తుంది, ట్రాఫిక్ మెయిన్ రోడ్ ఉంది కాబట్టి. చూసుకోవచ్చు 9356 356. మీరు ఖచ్చితంగా కరీంనగర్లో కానీ ఇక్కడైతే చూసుకోండి, షోరూమ్ ట్రాక్ చూసుకోండి. అప్ టు షోరూమ్ ట్రాక్ ఉంది. ఎల్ఈడి లైట్లు వేసిరు, అవి ఎక్కువ ఫోకస్ వస్తాయి. ఇవి రెండు కూడా సేమ్. ముందట ఫోర్డ్ అని ఉన్నాయి, మీకు కనబడుతుందో లేదో కానీ నాకు కనబడుతుంది. ఫోర్డ్ అని ఉన్నదే. ఫ్రంట్ పొజిషన్ కూడా చూసుకోండి, ఫోర్డ్ గ్రిల్ కూడా. మీకు ఏం పని లేదు ఇప్పటికిప్పుడు. ఇది మనకు మెయిన్, మనం నడిపిన తీరు బట్టి తెలుస్తుంది. చాలాసార్లు చెప్పిన ఇది ఈ ఒక్కటి ఇది ఇక్కడ దాకా ఎట్లుందనేది. రియేటర్ కూడా చూడండి, ఏసీ ప్యాడ్ కూడా చూడండి. ఎక్కువ నడవలే, అవి ఎక్కువ డ్యామేజ్ ఏం కాలేదు, ఎట్లున్నా అట్లే ఉన్నాయి. సేమ్ కుడివైపు అలై వీలు, మాన్యువల్ వీల్ క్యాప్ షోరూమ్ది. దీని క్వాలిటీ చూడండి ఎంత నీట్గా ఉందో. టైర్ కూడా చూసుకోండి. ఈ షాకర్కున్న స్టిక్కర్ కూడా చూసుకోండి. డిస్టర్బెన్స్ బాగా వస్తుందండి, అంటే మీరు ఆన్ చేసుకుంటేనే మీకు టీవీలల్లో బయట సౌండ్ ఏమైనా వస్తుంది. నార్మల్ వస్తే రాదు, హెచ్డీలో చూసుకున్నా రాదు. కుడివైపు సేమ్ దర్వాజా, దీని మీద గీతలున్నాయి కానీ ఇది క్వాలిటీ ఉంది. సేమ్ ఇది కూడా ఒరిజినల్. మనకి ఏంటంటే కింద ఏమన్నా ఉందా అనేది చూస్తాం మనం బండ్లకు. ఎప్పుడైనా మేము సర్టిఫై చేసే బండ్లకు ఇక్కడ ఏమన్నా ఉందా, ఈ స్టిక్కర్స్ ఏమన్నా ఉన్నాయా అనేది చూసిన తర్వాతనే తీసుకుంటాం. ఇది విన్ ప్లేటు, డోర్ల ఎంత తిరిగినా ఏం కథ అనేది, ఇది కూడా నట్లు ఇప్పినాయా లేవా. సీట్ కూడా చూసుకోండి, మంచి క్వాలిటీ ఉన్నది. మనం ఏంటంటే చూసుకుంటాం కదా, వెరిఫై చేసుకుంటాం. సేమ్ మనం హెడ్లైట్లు వేయడం తీయడం, వేసినప్పుడు దానికి సెట్ వస్తుంది. ఇది బయటకు వచ్చిన తర్వాత హెడ్లైట్లు కిందికి మీదికి అయితే చిన్నగా అనాలి స్మూత్గా. నేను ఆగమాగం అన్న ఎన్నో ఉంటే బయటపడుతుందని. ఈ వర్కులు కూడా పోలే, షోరూమ్ వర్కులు. డోర్లు ఎక్కడ చేంజ్ కాలే. పిల్లర్ వైజ్ కూడా కుడివైపు పిల్లరు ఇది కూడా ఒరిజినల్, షోరూమ్దే ఉన్నది. రూఫ్ కూడా కంప్లీట్గా ఒరిజినల్ ఉన్నది. ఇంటీరియర్ మనకు మెయిన్ ఆర్పిఎం మీటరు. సారీ అండి, ఇక బాగా డిస్టర్బెన్స్ ఉన్నది, అయినా సరే తీస్తున్నాం. 4.5 లక్షలు కారు ధర, 20,000 ట్రాన్స్పోర్టు, 10,000 కమిషన్. ఉన్న డీజిల్ ఇంకొక 62 కిలోమీటర్లు పోతుంది. సేమ్ చూడండి క్లియర్గా. ఇందులో టీవీ, రివర్స్ కెమెరా అన్నీ ఉన్నాయి. ఇది ఏసీ, ఇట్లా అంటే బంద్, ఇట్లా అంటే చాలు అవుతుంది. ఇది ఏసీ ఆన్ చేసినాం అనుకో, ఏసీ ఆన్ అయింది. ఇట్లా అన్నా పర్లేదు, ఇట్లా అన్నా పర్లేదు, బంద్ ఆను. ఇది సేమ్ మనకు చాలా అల్కా ఉంటుంది, ఒక ఫోర్డ్లోనే అల్కా ఉంటుంది. మిగతాదేమో వైర్లు గట్టి గుంజినట్టు వస్తుంది. ఎయిర్ బ్యాగ్ ఎడం వైపు స్టీరింగ్లా చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఛార్జింగ్ పోర్టల్ 12.5 చూడండి, చాలా మంచి షైనింగ్ ఉంది. ఈ గేర్ ముట్టి కూడా చూసుకోండి, ఎందుకంటే ఎటన్నాను కూడా లూజు లేదు. ఎడం వైపు కూడా ఇంటీరియర్. ఈ లాక్ అన్లాక్ ఇక్కడ నుంచి అవుతుంది. ఇది లాక్ చేసినప్పుడు బండి మొత్తం లాక్ అవుతుంది, డీజిల్ మూత రాదు. అన్లాక్ చేసినప్పుడు బండి మొత్తం అన్లాక్ అవుతుంది, డీజిల్ మూత వస్తుంది. వైపర్ది స్లో డౌన్ అప్ డౌన్, ఇది ఇండికేటర్ది. నంబర్ 1 క్వాలిటీ ఉంది బండి అయితే. సేమ్ కార్తికేయ కార్ వాష్ చెప్పినా కదా, మా వాళ్ళు అక్కడ ముందర ఉంటుందని. ప్లస్ ఎస్ఎస్ కార్ అక్కడ మావి కూడా పార్కింగ్ ఉంటాయి. సర్వీస్ స్టిక్కర్ ఉండే 43,000కు 2023లో, 53,000 ఏమో 2023లో అయిందండి. అప్ టు రికార్డ్ ఉంది, టోటల్ షోరూమ్దే ఉంది. ఎక్కడ కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు. చూసుకొని కొనుక్కోండి, డ్రైవింగ్ కూడా చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ దీన్ని హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు కూడా ఫుల్ స్పీడ్ తిప్పిన. నంబర్ 1 ఉంది, చాలా లైట్గా అల్కగా ఉన్నది కాబట్టి నేను చెప్తున్నా. ఇది అల్గునూరు పంపు, ఇటు ఆడు పోతే ఎటు పోయినా డీజిల్ ఖర్చు అవుతుంది. ఎంత దగ్గర ఉండి జపన్ అయిపోతుందని చెప్ప తిప్పుతాను. ఏడవ కొనుక్కున్నా మళ్ళీ చూస్టోళ్ళు మెకానిక్ని పట్టుకొస్తారు, ఆ మెకానిక్ కొద్దిసేపు తోలుతాడు. వీళ్ళకి డీజిల్ వాళ్ళకి డీజిల్, పైసలన్నీ అయితే వ్యర్థం అవుతాయి కదా, పంపులు బతుకుతారు అట్టిగా. చూడండి ఒరిజినల్ కింది బాబు, కింద కూడా ఎక్కడ ఎటువంటి అది లేదు ఇది లేదు, నంబర్ 1 క్వాలిటీ ఉంది. చైల్డ్ లాక్ ఇక్కడ ఉంది. సేమ్ వెనకాల కూడా ఇవి అటుపక్క కూడా సేమ్ ఉంటుంది. కట్టుకొస్తే డైరెక్ట్ ఇది ఫోల్డ్ అవుతుంది, మళ్ళీ ఇట్లా అంటే నార్మల్ అయిపోతుంది. ఇది కూడా నంబర్ 1 ఉందండి, మీరు కూర్చుంటే కూడా బరాబర్ ఉంటుంది, వైబ్రేట్ కూడా కాదు. నంబర్ 1 క్వాలిటీ. ఇది కూడా సేమ్ మనకు. ట్యాక్స్ అనేది తెలంగాణ ఆంధ్రాలో ఎక్కడైనా 45,000 50,000 వస్తుంది. ఎందుకంటే ఇది ట్రెండ్ మోడల్, కొద్దిగా తక్కువ మోడల్, పైసలు తక్కువ. అలైవీలు లేవు కాబట్టి పైసలు తక్కువ. పవర్ విండోస్ అయితే 4 ఉన్నాయి, మళ్ళీ చూసుకోరి. టీవీ ఉన్నది, రివర్స్ కెమెరా ఉన్నది. టీవీ రివర్స్ కెమెరా కూడా లైట్ వస్తుంది. చూడండి వీల్ క్యాప్లో అది ఎట్లుందో ఇది అట్లుంది. సేమ్ ఎక్కడ కూడా ఎటువంటిది ఏం లేదు. ఫినిషింగ్ కూడా నంబర్ 1 ఉంది. బ్యాక్ సైడ్ కూడా సెన్సార్ కూడా కింద కూడా ఫోల్డింగ్ నంబర్ 1 ఉంది.
మీకు ఇందాక ఆ పక్కది ఈ పక్క బస్ ఇట్లా కూడా ఉంటుంది. సేమ్ మనకు బెడ్ అయిపోతుంది. ఎక్కడ కూడా కార్నర్ యాక్సిడెంట్ కానీ లెఫ్ట్ రైట్ ఈ జాయింట్లలో కానీ దుమ్ము ధూళి లేదంటే ఏమన్నా తగిలినట్టు విగిరినట్టు అయితే లేదు. చాలా తక్కువ ధరల 4.5 లక్షల కంటే ఇక్కడ ప్యాసింజర్ ఆటో కూడా రాదండి. మన తెలంగాణ ట్యాక్స్ కట్టి అయితే మీరు చూసుకోవచ్చు. డీజిల్ ఇంజన్ మనకు మంచి మైలేజ్ పరంగా కూడా సేమ్ లెఫ్ట్ వీల్ క్యాప్ గ్రీన్ ఫినిషింగ్ కూడా ఒరిజినల్, మంచి మైలేజ్ అన్ని రకాలుగా మీకు నంబర్ 1 ఉంటుంది. లెఫ్ట్ వెనకాల డోరు దీనికి కూడా చైల్డ్ లాక్, కింది వైపు కూడా ఎక్సలెంట్ ఉంది. సేమ్ మనకు లెఫ్ట్ డోరు ప్యాసింజర్ డోర్ ఇది కూడా నంబర్ 1 క్వాలిటీ ఉంది. ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ కానీ అట్లా ఏం లేదు. మీరు తెలంగాణ ఆంధ్ర ఎక్కడైనా చూసుకోండి, స్టిక్కర్స్ అన్నీ కూడా ఒరిజినల్ ఉన్నాయి. కరీంనగర్కి వచ్చి ఆంధ్రోళ్ళు ఎక్కడి నుంచి వచ్చినా డైరెక్ట్ వరంగల్ రైల్వే స్టేషన్కి 50 కిలోమీటర్లు, హైదరాబాద్ నుంచి ఎవరు వచ్చినా 140 కిలోమీటర్లు. ఈ అలుగునూరు చౌరస్తాకు గరుడ ప్లస్ 2 గంటల లోపల వస్తుంది. ఎవరు వచ్చినా మీకు మళ్ళీ 40 కిలోమీటర్ల దాకానే తోలుకునే ఛాన్స్ ఇస్తాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ తెలంగాణ. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒకసారి లాస్ట్ 2 తాళాలు ఉన్నాయి. ఫోర్డ్ ఎకోస్పోర్ట్ 18 మోడల్ 4.5 లక్షల కార్ ప్రైజు, ట్రాన్స్పోర్ట్ కమిషన్ ఎన్ఓసిస్ మీద మీరు సపరేట్ ఇవ్వాలి. డీజిల్ బండి లోకల్ ఉంది. ఇప్పుడు ఢిల్లీలో ఉన్నదంటే వేరే ముచ్చట, లోకల్ ఉన్నది రీడింగ్ ఒరిజినల్. షోరూంలో మీరు ట్రాక్ తీసుకోవచ్చు. సీట్ కవర్లు కూడా హై క్వాలిటీ ఉన్నాయి. వీల్ క్యాప్స్ కూడా నంబర్ 1 ఉన్నాయి. 20-30 కిలోమీటర్లు అయినా తిరిగి చూసుకోవచ్చు. క్లచ్ కొద్దిగా హార్డ్ ఉంది, లైట్గా హార్డ్ ఉంది. ఒకవేళ మీకు అది క్లచ్ ఏమన్నా మీరు చూపించుకున్నట్టు చూసుకోవచ్చు. 2,500 అయితే తప్ప కార్కి ఎటువంటి పని లేదు. థ్యాంక్ యూ, నమస్తే. 2018 మోడలు, పవర్ స్టీరింగ్, పవర్ విండో, స్టీరింగ్ ఆడియో కంట్రోల్, రివర్స్ కెమెరా, టీవీ, ఏసీ చిల్డ్ ఉంది. టైర్లు కూడా 80% ఉన్నాయి. మీకు ఇక్కడ ఏం పని లేదు. తెలంగాణ ఆంధ్ర కర్ణాటక ఎక్కడన్నా మీరు వచ్చి తీసుకెళ్ళచ్చు. ఇంకా 6-7 కార్లు ఉన్నాయి. ఇవాళ ఇంకో కార్ కూడా తీస్తాం.